ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కూచినపల్లిలో చెక్ డ్యాం పనులు శంకుస్థాపన చేశారు. పోతారం జే గ్రామంలో రైతులకు కూరగాయల బాక్సులను అందజేశారు. అలాగే ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ సుందరీకరణ పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. గౌరవెల్లి ప్రాజెక్టు అడ్డంకులను తొలగించి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉదయాన్నే చిగురుమామిడిలో కొన్ని వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా అక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకొని స్థల పరిశీలన చేయడం జరిగింది. కూచనపల్లిలో మరిపంపు దగ్గర వాటర్ షెడ్కు సంబంధించి 23 లక్షల రూపాయలతో దీన్ని కూడా ఫౌండేషన్ చేస్తున్నాం రైతుల విజ్ఞప్తి మేరకు. దీని తదుపరి కూడా హుస్నాబాద్లో ఇప్పటికే పనులు ప్రారంభమైన కొత్త చెరువు కావచ్చు, అదేవిధంగా ఎల్లమ్మ చెరువు తూముల రిపేర్కు సంబంధించి దాంతోపాటుగా స్టేడియం కూడా వచ్చే వేసవి కాలంలో ఆటలాడుకోవడానికి ఉపయోగించే విధంగా చేయడము. ఇది కాక కూడా పనిముట్ల పంపిణీ కూడా హుస్నాబాద్లో ఉంది. వివిధ జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే కొత్త కార్యక్రమాలను ఇంకా వేగవంతంగా చేయడానికి, జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి కొత్తవి కూడా శాంక్షన్ చేసుకునేందుకు న్యాక్ సెంటర్ శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా న్యాక్ సెంటర్ కూచనపల్లి ఏరియా లోపలే వస్తుంది. మాలపల్లి శివారు లోపల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ పని విధానంతో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి ఇంకా ఈ ప్రాంతంలో అటు అర్బన్ ఫారెస్ట్రీ వర్క్ జరుగుతూ ఉంది, హాస్పిటల్ వర్క్ జరుగుతూ ఉంది, 4 లైన్ వర్క్ జరుగుతూ ఉంది, ఎల్లమ్మ చెరువు వర్క్ జరుగుతోంది, ఎల్లమ్మ గుడికాడ కూడా వర్క్ జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ గా ఉండే విధంగా మరి తీసుకొని పోతాం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మంచిగా ఉంచి ఈ గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసుకుని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే విధంగా చేయాలనే ప్రయత్నం కొనసాగిస్తున్నాం.